జై శ్రీమన్నారాయణ. నేటి మంచి మాట. ఒకప్పుడు ఓ పెద్ద పొలంలో కొత్తగా ఓ విత్తనం నాటారు. ఆ విత్తనానికి ఆలస్యం అని పేరు పెట్టారు. దాని పక్కనే కష్టపడే తత్వం ఉన్న ఇంకో చిన్న విత్తనం కూడా ఉంది. ఆలస్యం విత్తనం ప్రతిరోజు ఇలా అనుకునేది, ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, రేపు మొలకెత్తుదాన్లే, రేపు వాన పడుతుంది, ఆ తర్వాత మొలకెత్తుదాన్లే. అది ఎప్పుడూ తన పనిని వాయిదా వేస్తూనే ఉండేది. కానీ కష్టపడే తత్వం ఉన్న విత్తనం అలా కాదు. అది రోజు ఉదయాన్నే ఎండని, నీటిని పీల్చుకుంటూ పెరిగేది. చిన్న మొలకలాగా మొదలయ్యి నెమ్మదిగా బలమైన కాండంగా మారింది. దాని వేళ్ళు భూమిలోకి లోతుగా వెళ్ళిపోయాయి. తన లక్ష్యం కోసం అది కష్టపడింది. కొన్ని నెలలు గడిచాయి. కష్టపడే తత్వం ఉన్న విత్తనం ఇప్పుడు అందమైన పూలతో నిండిన మొక్కగా మారి మంచి సువాసనతో సీతాకోక చిలుకల్ని ఆకర్షిస్తుంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం భూమిలోనే ఉంది. మొలకెత్తడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ అది అస్సలు కష్టపడటానికి ఇష్టపడలేదు. కేవలం తన సమయం వస్తుందని ఆశపడింది. తరువాత చలికాలం వచ్చింది. బాగా చలి పెరిగింది. కష్టపడే తత్వం ఉన్న మొక్క తన వేళ్ల బలం వల్ల ఆ చలిని తట్టుకొని నిలబడింది. వచ్చే వసంతం కోసం చూస్తోంది. కానీ ఆలస్యం విత్తనం మాత్రం చలికి గడ్డకట్టుకుపోయింది. అది మొలకెత్తడానికి సరిపడా బలం కూడబెట్టుకోలేకపోయింది. దాని బద్ధకం దానిని పూర్తిగా నాశనం చేసింది. ఈ కథలో మనం నేర్చుకోవలసిన విషయాలేమిటి అంటే, ఈ కథ ఇప్పటి సమాజానికి ఓ ముఖ్యమైన మాట చెబుతుంది. మనం చాలాసార్లు మన పనుల్ని, బాధ్యతల్ని తర్వాత చేద్దాం, ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటూ వాయిదా వేస్తాం. సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడపడం, అనవసరమైన వాటిపై దృష్టి పెట్టడం, లేదా కేవలం బద్ధకం వల్ల చేయాల్సిన పనుల్ని పట్టించుకోం. కానీ విజయం అనేది కేవలం అదృష్టం వల్లనో అవకాశం వల్లనో రాదు. అది కష్టపడటం, నిబద్ధతతో ఉండటం, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. ఈరోజు మనం వాయిదా వేసే ప్రతి చిన్న పని భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారచ్చు. టైంను వృధా చేస్తూ కేవలం కలలు కనడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటి అంటే, ప్రతి చిన్న ప్రయత్నం, మనసు పెట్టి చేసే పని చివరికి పెద్ద ఫలితాలను ఇస్తుంది. బద్ధకమే విజయానికి అతిపెద్ద అడ్డంకి. రేపటి కోసం ఎదురు చూడకుండా ఈరోజే మన లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.